బీఆర్ఎస్ బీజేపీపై కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి సంచలన ఆరోపణలు చేశారు. బీజేపీతో కేసీఆర్ రహస్య ఒప్పందం చేసుకున్నారన్నారు. బీఆర్ఎస్ చచ్చిపోతూ బీజేపీని బతికించింది అన్నారు మల్లు రవి. ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓట్లన్నీ బీజేపీకి వేయించారని, బీజేపీ గెలిచిన 8 సీట్లలో 7 చోట్ల బీఆర్ఎస్కి డిపాజిట్ రాలేదని అన్నారు. నైతికంగా మేం 14 సీట్లు గెలిచినట్టే భావిస్తున్నామన్నారు మల్లు రవి. 14 సీట్లు వస్తే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి తిరుగులేని నాయకుడుగా ఏర్పడతాడనే ఆలోచనతోనే బీఆర్ఎస్ పార్టీ నాయకుడు కేసీఆర్ గారు, బీజేపీ మోడీ గారు సీక్రెట్ అండర్స్టాండింగ్ తోని మొత్తం బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ అభ్యర్థులకి ఓట్లు వేయించారనే సంగతి ఈ సందర్భంగా చెప్పాల్సిన అవసరం ఉంది. అందువల్లనే 8 బీజేపీ సీట్లు గెలిస్తే దాంట్లో 7 బీజేపీ సీట్లలో బీఆర్ఎస్ అభ్యర్థులకి డిపాజిట్ రాలేదు. ఒక్క అభ్యర్థి కూడా డిపాజిట్ వచ్చినా కూడా అక్కడ మన హరీష్ రావు ఆయన దగ్గర ఎప్పుడు 1,30,000 ఓట్లు బీఆర్ఎస్ పార్టీకి వచ్చాయి. ఆయనే స్వయంగా బీజేపీ అభ్యర్థికి ఓట్లు వేయమని చెప్పటం వల్ల అది 60,000కు పడిపోయింది. అక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయాడు. అందువల్ల నైతికంగా కాంగ్రెస్ పార్టీకి 14 సీట్లు గెలిచినట్టుగా మేము బహిరంగంగా ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తున్నాం. ఒకవేళ ఈ రకంగా బీఆర్ఎస్ పార్టీ బీజేపీతో కలిసి ఉండకపోతే వాళ్ళు చచ్చిపోతూ బీఆర్ఎస్ పార్టీ చచ్చిపోతూ బీజేపీ పార్టీని బతికించారు.